హాయ్ గైస్. మూడో శుక్రవారము ఇవి రెసిపీస్ చూపిస్తున్నా గైస్. ఇవి చేశాను నేను. ఇది కలర్ చాలా బాగా వచ్చింది గైస్. అది ఇందులో వీడియోలో మంచి కనిపించట్లే. చాలా మంచి లెమన్ ఎల్లో కలర్ వచ్చింది. ఇది నిమ్మకాయ పులిహోర గైస్. ఇది ఇవి గారెలు చేశాను గైస్, మినప గారెలు. కొంచెం పెసరపప్పు యాడ్ చేసాము కొద్దిగా. 1 గ్లాసు మినపప్పుకి 2-3 పిడికెళ్ళు అది పెసరపప్పు గైస్. ఇంకా వెట్ గ్రైండర్లో వేసామన్న ఆయిల్ పీల్చిందని ఇట్లా గ్రైండర్లో వేసాము. అదే ఇంకా పూర్ణాలకి ఇట్లా చేశాను గైస్. పూర్ణాలు వేసాను గైస్. నేను ఇంత మంచిగా అయితే ఎప్పుడు రాలేదు. ఈరోజు చాలా బాగా వచ్చాయి. గారెల పిండిలోనే కొంచెం రైస్ ఫ్లోర్ కలిపేసి వేసిన గైస్, మంచిగా వచ్చాయి. ఇది ఇట్లా నైవేద్యం పెట్టింది ఇక్కడ పెట్టాను. ఇట్లా పాపడు అయిపోయాను. ఇది మనము పూర్ణంకి కట్టు చేసుకుంటాం, అది పప్పు చేసుకుంటాం కదా గైస్. అదే పప్పు గ్రైండ్ చేసి అందులో వచ్చిన వాటర్ కట్టు కూడా ఇందులో వేసేయాలి గైస్. ఇట్లా చిక్కగా హోటల్లో చేస్తారు గైస్. ఇట్లా నేను చూసాను ఒకసారి. ఈ రోజు అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మామూలుగా కట్టు చారు చేస్తాను, కొంచెం వాటర్ వేసేసి పప్పు కొద్దిగా వేసి చేస్తాను. ఈరైతే ఇంకా అచ్చంగా సాంబార్ లాగా ములక్కడలు వేసి టమాటా కూడా గ్రైండ్ చేసేసి ఇట్లా చేశాను గైస్. కట్టు సాంబార్ పౌడర్ వేసాను. ఇదే గైస్ అవర్ లంచ్ అండ్ డిన్నర్. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇవే కొన్ని తినేసాం గైస్. పూజ అంతా అయిపోయింది, చేసేసుకున్నాం గైస్. ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతే ఇదంతా ఇట్లా చేసామన్నమాట. ఇది గైస్. ఓకే గైస్, బాయ్.